నమస్కారం. బతుకమ్మ సంబరాలకు స్వాగతం సుస్వాగతం. సో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను అలాగే ఆచారాలను పద్ధతులను చాటి చెప్పే ప్రాచీన పండుగ, అతి పెద్ద పండుగ మన బతుకమ్మ పండుగ. అయితే బతుకమ్మ పండుగ వచ్చింది అంటే చాలు ఆడపడుచులందరూ రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ కోలాహలంగా జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం మన వనితా టీవీ బతుకమ్మ సంబరాలను ఘనంగా మీ అందరికీ చూపించేందుకు మేము వచ్చేసాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? కమ్మనైన పాటతో అందమైన బతుకమ్మలను పేరుస్తూ ఉంటే చూడటానికి కన్నుల పండుగ అనిపిస్తుంది కదా. సో ఆ పండుగనే మీకు చూపించేస్తున్నాను. సో మనతో పాటు కొంతమంది సింగర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చడం చూద్దాం. చినుకు చామంతై పూసింది, అడవి పల్లెకు చేరింది, గౌరి పూల గోపురమైంది, పల్లె పండుగై మురిసింది. చినుకుల సింధులు సందడేసేయంగా సిరిమల్లె పూసింది ఉయ్యాలో, పచ్చాని ఆకుల్లో పసిడి నవ్వులోలే తంగెడు పూసింది ఉయ్యాలో, గుబురు గుంపుల్లోన ఎండి వెన్నెలోలే గునుగు పూసింది ఉయ్యాలో, నింగి సుక్కలన్నీ నేల రాలినట్టు వేల పూలయ్యాయి ఉయ్యాలో, మా ఊరుకొచ్చి మా ఇంటికొచ్చి గౌరమ్మ కొలువైంది ఉయ్యాలో, గడపంత పసుపైంది ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో. కాముణ్ణి కాల్చిన గరల కంటును చూసి పార్వతి పూసింది ఉయ్యాలో, శివుని విల్లు విరిసి రాముడు చూడంగా సీతమ్మ పూసింది ఉయ్యాలో, కృష్ణయ్య గానాల రవలికి మైమరిసి రాధమ్మ పూసింది ఉయ్యాలో, పూసిన ముఖములు పువ్వై మెరవంగా ప్రకృతి పూసింది ఉయ్యాలో, గానాల తానాల తడిసి సంబరమాడ గౌరమ్మ కొలువైంది ఉయ్యాలో, వాకిట్ల ముగ్గైంది ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో. నాగేటి సాలల్ల నీళ్ళన్ని పారంగా పుడమంతా పూసింది ఉయ్యాలో, దుంకేటి అలుగుల్లో జనమంతా ఆడంగా చెరువేహి పూసింది ఉయ్యాలో, నడిసేటి వీధుల్లో బతుకమ్మ వెలియంగా ఊరంతా పూసింది ఉయ్యాలో, బంగారు బతుకుల్లో వెలుగంతా నిండంగా మనసంతా పూసింది ఉయ్యాలో, తప్పెట్ల తాళాల మోతలే మోగంగా గౌరమ్మ కదిలింది ఉయ్యాలో, చెరువంతా వనమైంది ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో. చూడటానికి పిట్ట కొంచెం, పాడిందంటే కూత ఘనం, బంజారా రాణి జానపదాల గాయని, తనే మన అందరి రోహిణి. లెట్ మీ వెల్కమ్ రోహిణి. రోహిణి, మీరు ఏ పాట పాడబోతున్నారు? బతుకమ్మ గుమ్మరే గుమ్మ సాంగ్. ఓకే, సో మన బతుకమ్మ సంబరాల్లో బతుకమ్మ పాట. గుమ్మరే గుమ్మ గుమ్మ గునుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లిని సుట్టురా, కానలో కుమ్మారమ్మ కోరి పూలు పంపగా, పంత పాడుతూ మురిసే వనితలు నిన్ను ఊరురా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులంతగా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతుల
ఏమన్నా పాడారా? నీ పాటతో నాకు జోష్ వచ్చింది, ఆ జోష్తో నాకు ఊపు వచ్చింది, ఆ ఊపులో తెలియకుండా డాన్స్ కూడా బయటకు వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి పాట పాడావు. నాకైతే ఈ బతుకమ్మ సంబరాలకి అసలు సిస్సులైన పాట పాడి వినిపించాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, బతుకమ్మ సంబరాల్లో మరొక పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు మన తేలు విజయక్క. సో లెట్స్ వెల్కమ్ హర్. ఊర్లలో గ్రామాల్లో పాడుకుంటారంట కదా బతుకమ్మ పేరుస్తూ, ఆ పాటలు వినిపిస్తారా? వినిపిస్తాను. అంటే బతుకమ్మ పేర్చేటప్పుడు, బతుకమ్మని సాగనంపేటప్పుడు రకరకాలుగా పాడతారు. ఆ పాట పాడతాను. విజయక్క, మీరు పాడితే మేము ఆడటానికి కోలాటాలతో సిద్ధంగా ఉన్నాము, మరి పాడతారా? ఓకే, రెడీ. రెడీ. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, 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 తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు 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 కాయప్పునే గౌరమ్మ, తంగేడు జటి కింద ఆట సిల్కల్లారా, పాట సిల్కల్లారా, కలికి సిల్కల్లారా, కందుమ్మ గువ్వలు రాను ఓ నడుగులు, తీరుతరాసెలు తారు గోరంటలు, ఉమ్మసిరి మేడలు, ముత్యంపు గొడుగులు, రాను ఓ నడుగులు, రాయబారంబు, కాకెర పువ్వులు, కట్టాయి పువ్వులు, కంచుట్ల మానేడు, కనకాన మాడం, జల్లెడుతో జల్లెడు, వారాలు ఓసుకో, ముత్యాలు ఓసుకో, ఇమ్మాడి గుచ్చుల సొమ్ములు పెట్టుకో, ఈడున పెళ్ళాడవే గౌరమ్మ, ఆడల్ల పసుపాడవే గౌరమ్మ, ఈడున పెళ్ళాడవే గౌరమ్మ, ఆడల్ల పసుపాడవే గౌరమ్మ, ఈడుతో పెళ్ళాడవే గౌరమ్మ, ఆడన పసుపాడవే గౌరమ్మ, వే గౌరమ్మ, ఆడన పసుపాడవే గౌరమ్మ, ఈడుతో పెళ్ళాడవే గౌరమ్మ, ఆడల్ల పసుపాడవే గౌరమ్మ. ఎట్ల నేసినవమ్మ ఈ గట్ల నడుమా, ఎట్ల నేసినవమ్మ ఈ గట్ల నడుమా, గట్లుగావు ఇవి మేడమిటేలు, మేడమిటెలుగావు శ్రీరామ గుళ్ళు, శ్రీరామ గుళ్ళకు ఎర్రెన్నెలాని ఏయించి రన్నలు, సోనాల బాయి, సోనాల బాయికి ధరలు లేవాని, కుంభవర్షం గుర్సు సన్నడ్లు వండు, సన్నవరి బియ్యము సామి తల్వాలు, పీటవరి బియ్యము బిడ్డ తల్వాలు, మాలవరి పట్నాన మల్లె తెల్లాన, బియ్యము తెల్లాన, పిండి తెల్లాన, మా తండ్రి చూసేటి బాధ తెల్లాన, తిరుకల్లు నడవంగా తుమ్మూరే గంగా, జో జో అరే జో జో, రామప్ప చెరువంట జగతీల లేదు, రామప్ప చెరువంట జగతీల లేదు, నాలుగు మూలల్ల నందులున్నాయి, నందుల చెంపద పెయ్యబోకన్నా, గంట మువ్వాలన్నీ కింద పడతాయి, 7 ఎండ్ల నాటి లెక్కలున్నాయి, 3 ఎండ్ల నాటి లెక్కలున్నాయి, లెక్క తెలిపిన వాడు దక్కన్న రాదు, జో జో అరే జో జో అరే జో జో అరే జో జో. వావ్, సూపర్ విజయక్క. మీరు పాట పాడితే మేము కోలాటం ఆడాము, నాకు మీరు కూడా కోలాటం ఆడితే చూడాలి అనిపిస్తోంది. మరి నా Okay, కోసం ఆడదాం. ఓకే, సో కమ్ ఆన్, మేమిద్దరం ఇప్పుడు కోలాటం ఆడి మీకు చూపించబోతున్నాం. ఓకే, సూపర్ విజయక్క, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం పాట పాడారు, కోలాటం ఆడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన బతుకమ్మ సంబరాల్లో నెక్స్ట్ పాట పాడబోయేది ఎవరు అంటే, జానపదాలకు తోబుట్టువు, మట్టి పాటలకు నిఘంటువు, పల్లె పాటలకు తొవ్వ మన కనకవ్వ. సో ఏం పాట పాడుతున్నారు ఆవిని అడిగి తెలుసుకుందాం. కనకవ్వ, ఏ పాట పాడుతున్నారు? జొన్నల మీరు వండింది బండి గట్టవై రామన్న. వావ్, సూపర్ సాంగ్. సో మేము సిద్ధంగా ఉన్నాం, మరి మీరు సిద్ధమా? సిద్ధమే. ఓకే. జొన్నల మీరు వండింది బండి గట్టవై రామన్న, బండి కింద పెద్దదే బంగారు నోముల్లో వంగ, తీగ చుట్టవై కృష్ణమ్మ, తీవని బొట్టు వెట్టంగా, గంగున్న వాడల్లా గౌరున్న వాడల్లా, శివుడున్న వాడల్లా సిత్తారి గోడల్లా, ఆ కోలలి కోలలే గౌరమ్మ, దేవసాని కోలలే గౌరమ్మ, ఆ కోలలి కోలలే గౌరమ్మ, దేవసాని కోలలే గౌరమ్మ. ద్రాక్ష ఆట సిరికల్లార, పాట సిరికల్లార, కలికి సిరికల్లార, కన్నమ్మ గుట్టలు, రానుగో నడుగులు, రంగు రంగడు పువ్వు తీరుద్దరాచం, సారుగోరంటం,
సూపర్ గా పాడారు. నాకైతే పాటలో ప్రతి పదము చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ చెంగు తీసి బొడ్డులో చెక్కు అన్నావు చూడు చూడు, నేను చెక్కిన అట్లనే చెక్కాలా, ఇట్లా వదిలేయకూడదా? కొంగు అంటే ఇప్పుడు ఆడపిల్ల అత్తగారింటికి పోతుంది కదా, ఇట్లా కొంగు ఇసురుకుంటా నడవద్దు. బావలు మర్దులు అత్తలు మనకంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ ముందు ఇట్లా కొంగు ఇట్టి ఇసురుకుంటా పోవద్దు. ఇట్లా ఎవరికి తలగకుండా ఇట్లా బొడ్లు చెక్కుకోవాలి. మట్టెలు ఉంటాయి కదా కాలుకు, నా కాళ్ళకు గజ్జలు ఉన్నాయి మట్టెలు ఉన్నాయని టిక్కు నడవద్దు. ఏ ఆడపిల్లకైనా చెప్తాన్నా, మన కాలు మట్టెల సప్పుడు ఇంకా ఇతరులకి రావద్దు. మన బావలకు మర్దులకు మన ఈనవాడదనుకో మనకు ఎంత చాలా పాపం తలుగుతుంది. మన అత్తమామకు బావలకు మర్దులకు మన కాలు మట్టెల సప్పుడు వేరెట్టి మన ఇంటి వాళ్ళకి రావద్దు, ఎవరికి కూడా రావద్దు. అయితే ఈ జనరేషన్ ఆడపిల్లలందరూ కూడా నేర్చుకోవాలి కనుకవ్వ. మేమందరం వదిలేసి ఫ్యాషన్ షోలకి ఇట్లా ఇంకా ఎక్కువ వయ్యారం పోతుంది. వయ్యారం పోవద్దు, వయ్యారం పోతే అది వేరే అవుతుంది, కయ్యాలు అయితే తర్వాత వయ్యారం పోతే తయారైతుంది. కానీ నేర్చుకుంటా కనకవ్వ, మీ దగ్గర నుంచి నేను కొంగు కట్టుకునే ఉంచుకుంటాను, ఇప్పుడు కాదు తర్వాత నుంచి. థ్యాంక్ యూ సో మచ్ కనకవ్వ, మంచి మాటలు కూడా చెప్తున్నారు మీరు మాకు. థ్యాంక్ యూ. సరే, సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అన్నప్పుడు నా మైండ్లో అయితే ఒక పాట గుర్తుకొస్తుంది. సో నేను పాడేద్దాం అనుకుంటున్నాను, మీరందరూ మాత్రం అలానే రెడీగా ఉండండి. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే, అందరి మనసు దోచిందే, మస్తుగా పాటలు పాడిందే. ఇంతకు మించి ఒక్క పదం ఎక్స్ట్రా పాడినా ఒక టీచర్ ముందు ఒక LKG స్టూడెంట్ పాడినట్టు ఉంటుంది. సో ద క్యూటెస్ట్, ద ప్రెటియెస్ట్, ద బ్యూటిఫుల్ సింగర్ మన మధుప్రియ. పిలిచేద్దాం మధుప్రియ. ఓకే, సో మధుప్రియ గారు ముద్దుగా మాట్లాడటమే కాదు, చాలా నాటీగా కూడా ఉంటారు మీరు అని చెప్పి విన్నా నేను. నాటి అనడం మీరే ఫస్ట్ టైం అంటున్నారండి. నేను చాలా సిన్సియారిటీకి నిలువెత్తు నిదర్శనం. నేను అది వేరే టాపిక్, అది వేరే సబ్జెక్ట్. అసలు నాటి అంటే అందరినీ కూడా కలగలుపుకొని వాళ్ళతో కలగలుపుకోవడం అది బై బర్త్ ఉంది అనుకోండి. అది సో ఆ నాటీ థింగ్ చాలా ఉంది, నాటీ థింగ్స్ చేస్తుంటారని కూడా విన్నాము. సో మీ పాటతో మమ్మల్ని అందరినీ కూడా సంతోషం అయ్యేలా చేస్తారని ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో బతుకమ్మ అనేది మా అందరికి కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఒక అద్భుతమైన పండుగ. ప్రపంచంలో ఏడలేని విధంగా పువ్వులనే దేవతలాగా పూజించే పండుగ ప్రపంచంలో ఏడలేదు మన తెలంగాణలో తప్ప. దానికి మా తెలంగాణ గడ్డ మీద మేము పుట్టినందుకు చాలా గర్విస్తున్నాము. సో మీ అందరి కోసం ఖచ్చితంగా మంచి పాటలు పాడుకుందాం. మీలాంటి బ్యూటిఫుల్ సింగర్ ఉన్నందుకు మేము కూడా గర్విస్తున్నాం, తెలంగాణ బిడ్డ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అల్లి పువ్వులు ఊసినయి, అందాల రాసులు ఓసినయి, బంతి పూలు బామలు కోసినరు, చిన్న పెద్ద సింధులు వేసినరు. రామ 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 ఉయ్యాలో, రామన శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదే ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో, రామన శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదే ఉయ్యాల, మెది మీద సూర్యుడ ఉయ్యాలో, నెలవన్నే కడ ఉయ్యాల, కాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలగోపాలుడ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో, రామన శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదే ఉయ్యాల.
రేగట్లో కొర్రే వండిందిరో మాధవ సుందారి కొర్రాకు ఎక్కడితో లేడే తగిలిందిరో మాధవ సుందారి కుంకుమ అరరర కుంకుమ అరరర కుంకుమ రేగట్లో కొర్రే వండిందిరో మాధవ సుందారి కొర్రాకు ఎక్కడితో లేడే తగిలిందిరో మాధవ సుందారి లేడమ్మా నినుగొట్ట అరే లేడమ్మా నినుగొట్ట లేడే బాంధవుడు మాధవ సుందారి కుంకుమ రేగట్లో కొర్రే వండిందిరో మాధవ సుందారి కొర్రాకు ఎక్కడితో లేడే తగిలిందిరో మాధవ సుందారి బాయిలేసిన కోల బంగారు కోల ఓ నా రామయ్య అది ఎండి కోల ఓ నా రామయ్య బాయిలేసిన కోల బంగారు కోల ఓ నా రామయ్య అది ఎండి కోల ఓ నా రామయ్య బాయిలేసిన కోల అరే బాయిలేసిన కోల అరే బాయిలేసిన కోల బంగారు కోల ఓ నా రామయ్య అది ఎండి కోల ఓ నా రామయ్య సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడ రాగి పిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాగి పిందె తీసుకరమని నీళ్ళకు పో రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడ బంగారు అరే బంగారు భయ బంగారు పిందె తీసుకపామా నీళ్ళకు పోతే బంగారు పిందె తీసుకపామా నీళ్ళకు పో భగవంతుడది రాయనమ్మో ఈ వాడలోన భగవంతుడది నమ్మో ఈ వాడలోన భగవంతుడది రాయనమ్మో ఈ వాడలో భగవంతుడది రాయనమ్మో ఈ వాడలోన సో మధుప్రియ, మన ఈ బతుకమ్మ సంబరాల్లో పాలు పంచుకునేందుకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారంట. ఎవరది? పెళ్లి చేస్తున్నాను. సో తన పేరు చెప్పగానే అబ్బాయిలందరూ సంతోషంతో అబ్బా అంటారు. తన అందం అభినయంతో అందరినీ కొడుతుంది స్వీట్ దెబ్బ. తనే మన ఈషా రెబ్బ. ఈ రోజు మన సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చేస్తున్నాను. మరి పిలిచేద్దామా? ఎస్ ఆఫ్ కోర్స్. ఇద్దరం కలిసి పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఈషా రెబ్బ, ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ద గార్జియస్ అండ్ మన తెలంగాణ బిడ్డ. హాయ్ ఈషా గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మంచి సక్సెస్ఫుల్ గా వెళ్తుంది సినిమా. అందులో మిమ్మల్ని చూసి చాలా మంది అబ్బా మా ఈషా రెబ్బా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ, అందరికి చాలా నచ్చుతుంది అండ్ ద రిపీట్ ఆడియన్స్ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో మధుప్రియ గారు మీరేమన్నా అడుగుతారా? అంటే మీరు బతుకమ్మ ఆడారు ఎప్పుడైనా? బతుకమ్మ ఫెస్టివల్ గురించి మీకు తెలుసా అసలని? అంటే నాకు చాలా తక్కువ. ఏమి ఇష్టం బతుకమ్మలో ఎక్కువ? నాకు ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అది చాలా ఇష్టం. అండ్ డాన్స్ చేస్తారు, అది కూడా చాలా ఇష్టం. నేను ఒక్కటేసారి ఆవిడ ఎలాగ డాన్స్ అన్నారు కాబట్టి ఇంతమంది సింగర్ల మీద ఉన్నాము, తెలంగాణకు సంబంధించిన బిడ్డలము. ఒక్క స్టెప్ వేయించకుండా వెళ్తే కరెక్ట్ కాదు కాబట్టి సో మా సింగర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాము. ఒక మంచి మాస్ ఫోక్ బీట్ ఉన్న పాట పాడదాము, డాన్స్ చేస్తారు అంతే. డన్. రెడీయా? అంటే అందరం కలిసే కలిసి అందరం లేదండి, మీరు ఒక్కరే చేయాలి. మీరు ఒక్కరే చేయాలి లేదు, అందరం కలిసి చేద్దాం. సో లెట్స్ ఇన్వైట్ అవర్ మా సింగర్స్ అందరు కూడా వచ్చేస్తే డాన్స్ చేసేద్దాం. మరి మన బతుకమ్మ సంబరాల్లో ఇప్పుడు చూడబోతున్నారు ఒక సూపర్ పెర్ఫార్మెన్స్. మరి మన ఈషమ్మ గారు వచ్చారు, మన సింగర్స్ అందరు వచ్చారు. మరి మధుప్రియమ్మ ఒక పాట పాడతావా? రామ 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 ఉయ్యాలో రామల శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామల శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమ తరాల ఉయ్యాలా రామ రామ నంది ఉయ్యాలో రాగమ తరాల ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాలా నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో పాలక పాలుడ ఉయ్యాలా పాపట్ల చంద్రుడ ఉయ్యాలో పాలక మారుడ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమ తరాల ఉయ్యాలా రామ రామ నంది ఉయ్యాలో రాగమ తరాల ఉయ్యాలా
చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి పోయేటోళ్ళు ఎవరు ఈ మదానో నా వయారి మదానో నా వయారి టోళ్ళు ఎవాలో ఈ మదానో నా వయారి మదానో నా వయారి మల్లె చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి పోయేటోళ్ళు ఎవరు ఈ మదానో నా వయారి మదానో నా వయారి టోళ్ళు ఎవాలో ఈ మదానో నా వయారి మదానో నా వయారి వావ్ సూపర్. కొంచెం అలుపు అనిపించిన ఈషా రెబ్బా గారికి కాంపిటీషన్ ఇవ్వాలి, మేము కూడా చేయాలి అని చెప్పి సింగర్స్ అందరం అయితే చేసామండి. బట్ మీకు కాంపిటీషన్ ఇవ్వడం చాలా కష్టమైంది మాకు. అయ్యో మీరు చాలా పొగుడుతున్నారు. యాక్చువల్లీ నేను చాలా బేసిక్ గా డాన్స్ చేశాను, మీరందరూ చాలా బాగా చేశారు. మీ ముద్దు ముద్దు మాటలే కాదు, ముద్దు ముద్దు స్టెప్లతో కూడా మమ్మల్ని అందరినీ ముగ్ధుల్ని చేశారు. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది మీకు మా సెట్ బతుకమ్మ? చాలా అందంగా ఉంది అసలు. అంటే ఫ్లవర్స్ ఐడల్స్ అన్ని చాలా చాలా అందరు చాలా అందంగా తయారయ్యారు. అసలు ఎంత బాగున్నారు. ఎంత రెడీ అయినా మీకు మించి కాదు. ఇందాక మాట్లాడుతూ అసలు ఇంత సెలబ్రేట్ చేస్తున్నారని తెలియదు, ఎంత బాగుందో ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తున్నారు ఇప్పుడే. ఓ మీ ఇద్దరి గుసగుసలు అవే అన్నమాట. అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ముచ్చట్లు ఉంటాయి, డోంట్ ఫర్గెట్ దట్. కరెక్ట్, రెండు కొప్పులు ఒక చోటు ఉంటే అంతే. సో ఈషా రెబ్బా గారు ఇంకా లైక్ ఎవ్రీ ఇయర్ కూడా మీ నుంచి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, బట్ చాలా సెలెక్టివ్ మీరు అని విన్నాం మేము. ఇస్ దట్ ట్రూ? సెలెక్టివ్ అని కాదు, అంటే వచ్చిన వాటిలో నచ్చినవి చేయాలి కాబట్టి దానికి కొంచెం ప్రాబ్లీ టైం పడుతుంది. బట్ నాకు కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలి అంటే ఇప్పుడు నేను తమిళ్ మలయాళంలో కూడా వర్క్ చేస్తున్నాను. సో ప్రాబ్లీ దానివల్ల ఇక్కడ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఐ బీన్ వర్కింగ్ ఆల్సో. మా తెలుగు అమ్మాయి పరభాషల్లో అంత బాగా పెర్ఫార్మెన్స్ చేస్తూ సినిమాల మీద సినిమాలు చేస్తుందంటే మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం, బట్ ఇక్కడ చేయట్లేదని ఫీల్ అవుతాం. నాకు వచ్చిన వాటిలలో నేను మంచి క్యారెక్టర్స్ మంచి రోల్స్ ఏమైనా ఉంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చినప్పుడు కూడా నో అనకుండా అవి కూడా మనం కవర్ చేయాలి కదా అని చెప్పి ఎక్కడ చూసినా ఈషా రెబ్బా కనపడాలి అన్ని భాషల్లో. ఓకే, సో ఈషా రెబ్బా గారు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా బతుకమ్మ సంబరాల్లో మీరు కూడా పాలు పంచుకున్నారు, సంతోషింపజేశారు మమ్మల్ని అందరినీ. వన్ మోర్ థింగ్, నేను ఒకప్పుడు యాంకరింగ్ ఫ్రీలాన్సింగ్ చేశాను. లైక్ ఐవ్ వర్క్డ్ ఇన్ ఫ్యూ ఛానల్స్, అందులో వనితా టీవీ ఒకటి. వావ్, ఇట్స్ బీన్ 10 years. అంటే దిస్ ఇస్ లైక్ మై అంటే నేను అన్నీ నేర్చుకున్నాను, ఎలా ఉంటుంది యాంకరింగ్ కానివ్వండి, మోడలింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ హవ్ లెర్న్ త్రూ ఇయర్స్. సో one of my stepping stones is Vanita TV as well. సూపర్. ఎన్నో ఇయర్స్ కష్టపడి ఈ రోజు మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు. అండ్ మీ సక్సెస్ చూసి మా బిడ్డ సక్సెస్ అని చెప్పి మేము సంతోషంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మనం అందరం మాటలతో కలుపుకుపోతాం, కానీ తను మాత్రం తన పాటలతో కలుపుకుపోతుందంట. ఇన్ఫాక్ట్ తనకి కలివిడి పిల్ల అన్న పేరు కూడా ఇచ్చారంట. మరేంటి ఆ కలివిడితనం, ఆ కలివిడి పాట మనం కూడా విందామా? లెట్స్ వెల్కమ్ రోహిణి. సో రోహిణి, యాజ్ ఐ సెడ్, మీ కలివిడితనాన్ని నాకు చూడాలనుంది, వినాలి అనుంది. సో పాడతారా మరి? యా ప్లీజ్. నిన్నిడి నన్నిడి బెంగటీల సావిడి అమ్మడి కాలిడి మోగద పట్టి సడి రంగిడి సింగిడి నిలవద నింగి నిడి పడి పడి ఆయనే పాటతో నా కలివిడి పాటతో పాటుగా పయనమై సాగుతా పల్లవులై అల్లుకొని రాగమై ఊగుతా గల్ల 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 సుచిల కమకెలెన దిలో
రోహిణి సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకైతే పర్టికులర్లీ లిరిక్స్ చాలా నచ్చాయి. ఏంటి నువ్వు పాడితే నెలవంక తొంగి చూడటం, స్టార్స్ కిందకి పడిపోవడం, సూపర్. ఎప్పుడైనా నువ్వు వాటి వంక చూసావా? చూసాను. చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుంది? అవి కూడా నాకు చూడాలి. ఎస్. సో లిరిక్స్ ఎవరు రాశారు? కుమార్ కోట సార్. ఓకే. సో ఇంతకు ముందు పాటల కంటే ఈ పాటతో మీకు ఎక్కువ పేరు వచ్చింది అనిపిస్తుంది నాకైతే పర్సనల్లీ. మాక్సిమం అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదేమో. కాదు. ఓకే, ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఎప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సాంగ్ ఏది? బంజారాలో ఉంది. ఓకే, సూపర్. సో బతుకమ్మ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? బతుకమ్మ పండుగ మీకు ఎంత బతుకమ్మ అంటేనే ఒక ఆడజాతి పండుగ. సో అట్లానే స్పెషల్ టు ఫీమేల్స్. యా. ఓకే. సో యూజువల్ గా నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆడవాళ్ళు అనగానే పోటీ పడి మనల్ని మనం అలంకరించుకుంటాం కదా, బట్ బతుకమ్మ పండుగలోనే అనుకుంటాం మనల్ని పక్కన పెట్టేసి బతుకమ్మని అలంకరించుకుంటాం పోటా పోటీగా. సో మీ బతుకమ్మ చాలా బాగా అందంగా చేసుకున్నది ఎప్పుడు? 2022. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన బతుకమ్మ సంబరాల్లో నెక్స్ట్ పాట పాడబోయే వారిని పిలిచే ముందు నేను ఒక పాట పాడుతున్నా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ఏంటి బతుకమ్మ సంబరాల్లో కృష్ణయ్య పాట పాడుతుంది అనుకుంటున్నారా? మరి నెక్స్ట్ వచ్చే సింగర్ పేరు ముకుంద కాబట్టి నేను ఈ పాట పాడాను. ఎప్పుడు వాళ్ళతోనే మనం పాటలు పాడించుకోవాలా? మనం కూడా వాళ్ళ కోసం అప్పుడప్పుడు పాటలు పాడాలి కదా. సో లెట్స్ వెల్కమ్ ముకుంద. హాయ్ ముకుంద, ఏం పాట పాడుతున్నావు? ఉరుముల రమ్మంటినే సాంగ్. ఈ సాంగ్ నేనే పాడాను. సో చాలా మందికి తెలియదు, ఈ సాంగ్ తెలుసు కానీ నేను తెలియదు. ఈ సాంగ్ పాడింది నేనే. సో నా పాట నేనే పాడాలనుకుంటున్నాను. ఓకే, నాకు నువ్వు తెలుసు, పాట తెలుసు, ఆ పాట పాడింది నువ్వని కూడా తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం పాట పాడుతుంది. కమాన్. రమ్మంటినే
దా వెళ్దాం దా. ఉరుముల రమ్మంటివే మెరుపుల రమ్మంటివే అన్నావు కదా, వచ్చా నేను. దా నాతో పాటు వస్తావా? పోదామక్క. అదేంటి మరి బావని పిలిచావు, అక్కతో వెళ్ళిపోతావా? సూపర్. ఏదో కొంచెం అట్లా ఇట్లా నిన్ను నాటిగా చేద్దాం అనుకున్నాను. సో సూపర్. ఇంత బాగా ఎలా పాడగలవు నువ్వు అసలు? నాకు కూడా తెలియకుండా అక్క ఫస్ట్ పాడుతుంటే అట్లా. ఓకే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాట పాడబోతున్న సింగర్ తన పాటలతో పసిపిల్లలను నిద్రపుచ్చగలరు, అలాగే తన పాటలతో పడుచు పిల్లలతో జోష్ఫుల్ గా స్టెప్పులు వేయించగలరు. తనే మన లక్ష్మి. ఇప్పుడు తను మనతోనే ఉన్నారు. సో ఏ పాట పాడుతున్నారు లక్ష్మి? బతుకమ్మ పాట. ఓకే. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాద ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాద ఉయ్యాల, నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాల, నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాలో, కాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాల, కాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ
మహాలక్ష్మి సూపర్ ఎక్స్ట్రాడినరీ. జనరల్ గా పాట చివరికి వచ్చేస్తుంది అంటే కొంచెం కొంచెం ఆ పిచ్చి తగ్గించుకుంటూ వస్తారు, బట్ నువ్వు మాత్రం పీక్స్ కి తీసుకెళ్ళావు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు బతుకమ్మ సంబరాల్లో నేను ఒక పిట్టని పిలిచేస్తున్నాను. జిల్లేలమ్మ జిట్ట ఆమె పాటల పుట్ట, నిన్న పేరెట్ట రావమ్మ శ్రీనిధి. హాయ్ శ్రీనిధి. హాయ్ అక్క. ఎంత క్యూట్ గా నవ్వుతున్నావో నువ్వు. థ్యాంక్ యూ. పాట కూడా అంతే క్యూట్ గా పాడతావా? పాడుతున్నా. ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ అక్క. పిల్ల అంటూ పిలుస్తాడే పల్లా మీసం పిల్లగాడు, కిల్ల కిల్ల నవ్వుతాడే అల్లరి చేసే పుల్లగాడు. పిల్లనతో వస్తావా పిప్పరమెంటూ ఇప్పిస్తా, ఓ పిల్లనతో వస్తావా పిప్పరమెంటూ ఇప్పిస్తా అంటూ ఆగం చేస్తాడేమే నత్తకు తులసిరి కొడుకువాడు. జిల్లేలమ్మ జిట్ట పని మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట బడు లేకపోతే ఎట్ట. జిల్లేలమ్మ జిట్ట వాడి మనసు తేనె బుట్ట, జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. వాడ కట్టుకు సందెకాడా సైగను జత్తడు ఎందుల్లా, సేను కాడా సెయ్యి వెట్టి వదలానంటాడు ఎట్టుల్లా. ఎన్నే ఏమే అంటాడేవని పెళ్ళా నేనే నేనట్టు, వాడు ఎన్నే ఏమే అంటాడేవని పెళ్ళా నేనే నేనట్టు. అయినా కోపం రాదేందేవని మాయల్లోనే పడ్డట్టు. జిల్లేలమ్మ జిట్ట పని మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. జిల్లేలమ్మ జిట్ట వాడి మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. దగ్గరకొస్తే పాడుగాను గుండెల్లో గుబులెందుల్లా, దూడంగుండి సూతాంటే ఏందో ఉందా సూపుల్లా. ప్రాణం కన్నా ఎక్కువయ్యి గుడిసేసుకుంటాను గుండెల్లా, జ్ఞానం గానం వాడిదయ్యి గూడేసుకుంటాను వాడల్లా. వాడు పక్కనుంటే లోకమంతా వాడే ఉంటాడెందుల్లా. జిల్లేలమ్మ జిట్ట వాడి మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. జిల్లేలమ్మ జిట్ట వాడి మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. దగ్గరకొస్తే పాడుగాను గుండెల్లో గుబులెందుల్లా, దూరంగుండి సూతాంటే ఏందో ఉందా సూపుల్లా. పాణం కన్నా ఎక్కువయ్యి గుడిసేసుకున్నాడు పక్కన ఉంటే దూరమైన ప్రేమగా చూస్తే కోపమైన, నాలో దాగిన ప్రేమనంతా మౌనంగానే దాచుకున్నా. అర్థంగాలే భావనకు వెళ్ళిపోతివి అలిగి నువ్వు, నువ్వే పానం భావనకు నీతోనే జిందగెంది నువ్వు. ఏడేపిస్తే పాపమురా ఏరు కూడా పిల్లగాడా. జిల్లేలమ్మ జిట్ట పడు మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట పడు లేకపోతే ఎట్ట. జిల్లేలమ్మ జిట్ట వాడి మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. వావ్ శ్రీనిధి, క్యూట్ గా పాడతావు అనుకున్నాను, బట్ చాలా ఊర మాస్గా పాడావు. సూపర్ గా పాడావు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తుంది అంత ఎనర్జీ నీకు? ఏం తింటావు? అందరు తినేదే అంతే అక్క. అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. సో ఈ రోజు మన బతుకమ్మ సంబరాల్లో ఈ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటాలి అంటే ఆవిడ రావాలి, ఆ పాట పాడాలి. సో ఆవిడే మన కనకవ్వ అండ్ ఆ పాటే నసపల్లె సాంగ్. సో మెగాస్టార్ చిరంజీవి గారే ఆయన సినిమాలో ఆ పాట పెట్టించి స్టెప్పులేసి చేశారంటే ఆ పాట ప్రాముఖ్యత నేను కొత్తగా చెప్పాలా? సో మరొకసారి వినేద్దాం కనకవ్వ నోటి నుంచి నసపల్లె. కనకవ్వ సిద్ధమా? సిద్ధం. నసపెల్లె గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి. నర్సపెల్లె గండిలోన గంగదారి ఆడినెమిలి ఆటలాకు గంగదారి. ఆడినవిలి ఆటలాకు గంగదారి మోగనెవిలి మోసపాయ గంగదారి. ఆడినెమిలి ఆటలాకు గంగదారి మగనెమిలి మోసపాయ గంగదారి. ఇద్దరాము కూడుదాము గంగదారి వద్దిమాను
ఎనర్జీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరూ పాడుతున్నారంటే ఓకే, బట్ మీరు ఇంత బాగా గుర్తుపెట్టుకొని ఇంత బాగా పాడడం అనేది నిజంగా మీ నుంచి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ కనకవ్వ. సరే బిడ్డ. బతుకమ్మ పండుగ ఎంగిల పూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. చివరి రోజు అంటే 9 రోజుల ఉత్సవాల తర్వాత చివరి రోజు సద్దుల బతుకమ్మగా ఆ గంగమ్మ ఒడిలో చేరుతుంది. అయితే గంగమ్మ, గోదావరి, కృష్ణ అన్ని పారే నదులు కాబట్టి గోదారమ్మ మీద పాట పాడడానికి వచ్చేస్తోంది మన రోహిణి. లెట్స్ వెల్కమ్ హర్. సో రోహిణి, గోదారమ్మ మీద పాట వినడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను, మన ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. మరి మీరు సిద్ధమేనా? సిద్ధమే.
రోహిణి, మరొక్కసారి అంటే నాలో నేనే నమ్మలేకపోతున్నాను నాలో ఇంత మంచి డాన్సర్ ఉన్నారా అని చెప్పి. మీ పాటతో నాలో ఊపు వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిణి. థ్యాంక్ యూ. ఈనాటి బతుకమ్మ సంబరాల్లో నెక్స్ట్ పాడబోయే వారిని పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ముకుంద. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుంద మీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుంద మీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుంద మీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుంద మీరనాగమ్మో నా బాల సెందురమ్మ. కోరుకున్న కొడుకు ఉడితే ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, కొమిరెలి బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. కోరుకున్న కొడుకు ఉడితే ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, కొమిరెలి బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. ఆడిబిడ్డ ఉడితే మనం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, ఐలేని బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. ఆడిబిడ్డ ఉడితే మనం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, ఐలేని బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుందాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుందాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. పరికి ఇప్ప చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, పరువరాది బయట కొంగు ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. పరికి ఇప్ప చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, పరువరాది బయట కొంగు ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుందాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుందాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. తలువాలు మోసుకుందాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు మోసుకుందాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. తలువాలు మోసుకుందాం ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. వావ్ ముకుంద, మన బతుకమ్మలో ఆ పూలతో పాటు తంగేడు పూలను కూడా పేర్చి మనం బతుకమ్మని చేసాం. అండ్ ఆ తంగేడు పూలకి సంబంధించిన పాట నువ్వు పాడావు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. సో మన బతుకమ్మ సంబరాల్లో అమ్మవారి కోసం ఒక పాట సిద్ధంగా ఉంది. ఆ పాటతో సిద్ధంగా ఉన్నారు మన లక్ష్మి. సో తనతో పాడిచేద్దామా? లక్ష్మి ప్లీజ్. దసరా అనగానే చాలా మంది నవరాత్రులు జరుపుకుంటారు కదా, కాబట్టి అమ్మవారి కోసం జంబాయి జంబాయి సాంగ్ పాడతాను. జంబాయి 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 రే జంబాయి రే, అమ్మ బెల్లెలను జంబాయి రే జంబాయి రే. జంబాయి 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 రే జంబాయి రే, అమ్మ బెల్లెలను జంబాయి రే జంబాయి రే. అమ్మ బెల్లెలనే తల్లి బెల్లెలనే, అమ్మ బెల్లెలనే తల్లి బెల్లెలనే.
కదా, ఎంజాయ్ చేశారు కదా. మన సింగర్స్ అండ్ డాన్సర్స్ వారి వారి పాటలతో ఆటలతో మన అందరినీ మెప్పించారు. బతుకమ్మ సంబరాలను అంబరాన్నంటేలా చేశారు. సో ఆ బతుకమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.